లేవు. ఆయన ఏదో ఓ రైల్లో కూర్చుని ఉన్నాడు, కానీ ఆయన మనస్సు మాత్రం చిటికేస్తే వెనక్కి వస్తుంది. ఆయన కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించాడు, కాశీపట్టణానికి వెళ్ళిపోతాడు. అదే శంకర భగవత్పాదుల ప్రతిపాదన. ఇవాళ మొదలుపెట్టిన సాధన ఏదో ఒకనాడు మనస్సు అక్కడ నిలబడడానికి మాత్రం కారణమవుతుంది. అలా మనస్సుతో చేసినది ఏది ఉందో దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఇవాళ నువ్వు నాకు ఈ ఉపచారం చేశావు, నేను దీన్ని తీసుకున్నానంటాడు. అలా 16 ఉపచారములు చెప్పింది శాస్త్రం. షోడశోపచారములు అసలు నిజానికి 16 కాదు, చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు. అందులో కోట కట్టడం కూడా ఉంది. నిజంగా పూజలో కట్టగలమా రోజు రోజు అంటే మనసు ప్రధానం. ఈ మనసు ప్రధానమై చెయ్యాలి. దేవీ చతుషష్ట్యుపచార స్తోత్రం అని శంకర భగవత్పాదులు చేశారు. ఇప్పుడు 64 ఉపచారాలు నాకు గుర్తే ఉండవండి, ఎలా చెప్పను, ఎలా చేయను, మనసు అన్ని మాటలు ఎలా నిలబెట్టను, నాకు కష్టం అయిపోతుంది అన్నారనుకోండి. సరే, మనిషికి షోడశ సంస్కారములు కనుక 16 ఉపచారములకు తగ్గించేస్తాం. 16 ఉపచారములు అవి కూడా మనసు నిలబడడానికి వీలుగా చేస్తారు. ఎలా చేస్తారు? నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే సభలో అందరు ఇలా కూర్చున్నారు అనుకోండి, నాకు చాలా ప్రీతిపాత్రమైన దంపతులు ఎవరో కనబడ్డారు. రండి 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 అని ఇలా పిలిచి పక్కకెళ్ళి ఎంతో ప్రేమగా వాళ్ళని ముట్టుకుని మాట్లాడాను. ఎందుకని? వారి యందు నాకు ప్రీతి ఉంది కాబట్టి. అలా భగవంతుడు వచ్చాడు, రండి 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 స్వాగతం అంటామా అనవా? ఆవాహయామి. వచ్చిన తర్వాత మనకి ఎంతో ప్రీతి, కూర్చోండి అంటామా? ఆసనం సమర్పయామి. కాళ్ళు కడుక్కోండి. పాదయోహో పాద్యం సమర్పయామి. చేతులు కడుక్కోండి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనం పుచ్చుకోండి. ఉపస్పర్శ అంటారు, కొన్ని అవయవములను ముట్టుకుంటారు పవిత్రత పొందడానికి. స్థూల సూక్ష్మ కారణ శరీరములలో కలిగినటువంటి తాపములు శాంతి పొందడానికి ఆచమనం ఇస్తారు. ఇవన్నీ మార్చి మార్చి చేస్తారు, ఒక్కటే చేయించరు. ఎందుకని అంటే మార్పు ఇవ్వకపోతే మనసు అక్కడ నిలబడదు. ఇంక నేను పట్టుకోలేను, నా వల్ల కాదని పోతుంది. అప్పుడు నా మనసు నిలబట్టలేదండి, వెళ్ళిపోయింది. మీరేమో పాదయోహ పాద్యం సమర్పయామన్నారు, సౌందర్యలహరిలో శ్లోకం అన్నారు, పసుపు అన్నారు, పారాయణ అన్నారు, నాకేం కనపట్టలేదు, అది ఎక్కడికో పోతోందండి, ఇంక నేను పూజ చేసి ప్రయోజనం ఏమిటంటే అని దాంతో గొడవ పెట్టుకుంటే మీరు ఏది సాధించలేరు. పసిపిల్లాన్ని అనునయం చేసినట్టుగా అనునయం చేయాలి మనసుని. చేసి పోన్లే నీ అలవాటు వెళ్ళిపోయావు, ఏం పోయింది? ఆ ఉపచారం దాటిపోయిందా? పాదయోహో పాద్యం సమర్పయామి, ఏం బెంగపెట్టుకోకు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. చేతుల మీద నిండిపోతామా? దా సిద్ధం అవు, చూడు 2 చేతులు, కూర్చుంటాను చూస్తానంటే ఎలా వస్తాయని చెప్పాడు. అదిగో గాజులు కంకణాలు ఇలా చాపారు, మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ కాసేపటికి తిరిగి వస్తుంది. వెళ్ళిపోయిందని గుర్తిస్తాడు. దెబ్బలాడకూడదు. వెళ్ళిపోయావా, నీ అలవాటు, ఏం పర్వాలేదు, పోన్లేదు, ఇవాళ చేతులు చూసావు కదా, మంచిది, తర్వాత ఉపచారం చేద్దాం. షోడశోపచారములు అందుకొచ్చాయి. అంటే ఒకటే చెయ్యి అంటే జారిపోతుందని మార్చి మార్చి తీసుకొస్తారు. మారిస్తే మళ్ళీ వస్తుంది, దానికి అది అలవాటు. మార్చేశారనుకోండి, కొత్త దాని మీద అభ్యాసం చేయించడానికి మళ్ళీ వచ్చేసారి చెప్పి వెళ్ళిపోతుంటుంది, యాంత్రీకరణ చేయడానికి వస్తుంది. అందుకని వెనక్కి తీసుకురావడానికి ఉపచారం మారుస్తారు. ఏమండో మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ మాకంత టైం లేదు అంటారా? పంచోపచారములు చేయరు. అయితే ఇదంతా బాగానే ఉంది కానండి, కేవలం మనసుతో కూడుకున్నటువంటి ఒక గొప్ప అభ్యాసం ఒకటేనా ఇందులో? కాదు. అదొక్కటే అయితే ఆచారకాండ అర్థం లేనిది అయిపోతుంది. ఇందులో మనసు యొక్క వైశాల్యం పెరుగుతుంది, మనసు సంస్కరింపబడుతుంది, మనసు అధ్యవసాయాన్ని పొందుతుంది. మనిషి 10 మంది కోసం బ్రతకడం అన్నది అక్కడ ప్రారంభమవుతుంది. ఎందుకు ప్రారంభమవుతుంది అని మీరు నన్ను అడుగుతారేమో. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి పంచసంఖ్యోపచారిణి అని నామం, కనీసం 5 ఉపచారముల చేత సేవింపబడాలి అని. గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు, ఈ 5 మాత్రం ప్రతి ఇంట జరిగి తీరాలి. ప్రతి యజమాని చెయ్యాలి, ప్రతి సాధకుడు చెయ్యాలి. ఇవి చేయలేదనుకోండి జీవితం కృతజ్ఞతని పొందుతుంది. అంత పెద్ద మాట మీరు వాడారే, ఎందుకు వాడారు అంటారేమో. 5 జ్ఞానేంద్రియములలో ఒక్క ఇంద్రియం లేదనుకోండి, మనం ఎంత అదృష్టవంతులం అనేటటువంటిది మనకు అప్పుడు అర్థం అవుతుంది. నేను ఇలా అన్నానని మీరు మనసు కష్టపెట్టుకోకండి. నేను భగవంతుని యొక్క ఉపకృతిని జ్ఞాపకం చేయడానికి ఆ మాట అంటున్నాను. మీరు జ్ఞాపకం లేనివారు కారు, ప్రాజ్ఞులు, ఆ కృతజ్ఞత ఉన్నవారే. నా వంటి కృతజ్ఞుడికి జ్ఞాపకం చేసుకోవడానికి చెప్తున్నాను. అందులో మీరు ఆలోచించండి, కళ్ళున్నాయి, ఈశ్వరుడు పద్మాల్లాంటి కళ్ళు పెట్టి కళ్ళల్లో చూపుని ఉపసంహారం చేశాడు అనుకోండి,
ఆ వ్యక్తి పడేటటువంటి బాధ ఎంత ఉంటుందో ఆలోచించండి. కానీ కళ్ళిచ్చి చూపునిచ్చాడే. నేను తెల్లవారుజాము నుంచి రాత్రి 11 గంటల వరకు యథేచ్ఛగా ఈ కళ్ళని వాడేస్తే బడలిపోయినటువంటి కన్నులు ఇంకా చూడలేవురా, అవి డస్సిపోయాయి, నిద్రపుచ్చుతాను, దానివల్ల నీకు బాధ కలగదు. సుఖంగా ఉండేటట్టుగా చేసి నిద్రాకాలిక సుఖమిచ్చి తెల్లవారేటప్పటికి మళ్ళీ నీ కళ్ళకి బడలిక తీరుస్తాను. కళ్ళల్లో పడిన మలినాల్ని పుసిగా మార్చి ఓ పక్కకొచ్చేసేటట్టు చేస్తాను. ఈశ్వరుడు కంటి కింద పెడతాను, గుడ్డు ఉత్తరించి పీక్కోవాలని అనుకోండి, ఏమైపోతాం? ఇబ్బంది లేకుండా కనుకులుకులోకి తీసుకొస్తాడు. వేలుతో ఇలా అంటే బయటికి వచ్చేసేటట్టుగా. ఎంత ఉపకారం! ఈశ్వరుడి ఉపకారాన్ని గుర్తు